సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మీరు బిల్డరా అప్పుల్లో? నేను రాఘవరావు ఇద్దరం కలిసి సినిమాలు అయిపోయినాక మనకి రెగ్యులర్ గా ఒక ఇన్కమ్, క్యాష్ ఇన్కమ్ ఉండాలి కదా అని ఆడిటర్స్ పిలిచి కాంటాక్ట్ డిస్కస్ చేసాం అన్నమాట. చేసినప్పుడు అప్పుడు ఇది బెటర్, ఓ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం, అది డిసైడ్ చేసుకున్నాం. సరే, ఫస్ట్ నేనే డబ్బు ఇచ్చాను కదా ల్యాండ్ కొనటానికి. అక్కడి నుంచి రాఘవేంద్రరావు అందరూ కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఆడిటర్సే కొన్ని మనీ చాలదు, అందుకోసం కొన్ని బయట వాళ్ళకి, అంటే మోస్ట్లీ చిరంజీవి, అరవింద్, విజయశాంతి, కోదండరామరెడ్డి, ఇటువంటి సినిమాలో ఉన్న వాళ్ళకి, టి రామారావు, ఇటువంటి వాళ్ళందరికీ అమ్మామన్నమాట. ఓకే, అది సో రియల్ ఎస్టేట్. సో ఇప్పటికి కాంప్లెక్స్లు చాలా ఉన్నాయి కదా మీవి? ఇప్పటికి 3 ఫ్లోర్లు ఉంచాము నా పేరులో. ఆర్కే సినీప్లెక్స్ ఉంది కదా హైదరాబాద్ లో, ఎల్వి ప్రసాద్ ఆపోజిట్. అవును, అది మీదే కదా? కాదు, రాఘవేంద్ర గారు. ఓన్లీ రాఘవేంద్ర. మొత్తం కాంప్లెక్స్ మొత్తం. ఓకే, ముందే ఐడియా, ఫ్యూచర్ ఇన్కమ్ మనకి ఇది వస్తే బాగుంటుంది సినిమాలు చేయకపోయినా అని ఇక్కడ ఉండగానే డిసైడ్ చేసి ఇది టెంపుల్ టవర్స్ పెట్టాము. ఓకే, సో ఇప్పుడు మీకు అలాంటి కాంప్లెక్స్ ఇక్కడ 3 ఉన్నాయా ఇంకా? లేవు. ఫస్ట్ బీచ్ లో హౌస్ ఉండాలి అని నేనే అనుకుని బీచ్ లో ఒక హౌస్ కట్టాము అనమాట. ఓకే, 2 acres కొని 2 acres లో బీచ్ లో హౌస్ కట్టారు. చిన్న హౌస్, రిసార్ట్ లాగా. ఓకే, వెళ్తుంటారు అప్పుడప్పుడు? అప్పుడు వెళ్ళేవాడిని, ఇప్పుడు పెద్దగా వెళ్తలేదు. ఓకే, అందులో నుంచి మన శంకర్ గొడవ పెడితే ఒక 6 grounds అతనికి అమ్మాను. ఎవరికి? శంకర్, డైరెక్టర్ శంకర్. అతను ఇల్లు కట్టుకున్నాడు. అంటే మనం ఇల్లు కట్టే ఇచ్చాము, తర్వాత 2-3 years తర్వాత ఆ ఇల్లు పడగొట్టేసి ఇంకా ముందు సి వరకు ఇచ్చాము 6 grounds. అక్కడ ఒక ఆఫీస్ అంటే అతను స్క్రిప్ట్ రైటింగ్స్ వాటికి, తర్వాత ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఓకే, సో ఈ లెక్కన మీద ఒక 1000 crores ఉంటుంది చెన్నైలో ప్రాపర్టీస్. మా టీం చెప్తే ఏందో అనుకున్నా. అది చెప్పకూడదు, అంటే అప్పుడు కొన్నారు కాబట్టి ఇప్పుడు పెరిగాయి, అంతే కదా? ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క 10 acres కొనేస్తారు అప్పుడు. మొత్తం హైదరాబాద్ లోనే ఒక 5 places అమ్మేశాము. 2 years బ్యాక్ కూడా ఒకటి అమ్మేశాము. మెయింటైన్ చేయలేక? లేదు, గవర్నమెంట్ ఆక్యుపై చేసింది, అందుకని ఇచ్చేసాం అన్నమాట. దానికి డబ్బు ఇచ్చారు. డబ్బు ఇచ్చినాక అది దాంట్లో మళ్ళీ డబ్బుతో పాటు ఒక 1000 feet ల్యాండ్ ఇచ్చారు. ఓకే, అది అమ్మేశాం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ బిజినెస్ లో ఏం చేస్తున్నారు చెన్నైలో? ఏం బిజినెస్ లేదు, తోటలు అవి. ఫామ్ హౌస్, బీచ్ హౌస్, ఇట్లా ఫామ్ హౌస్ లో ఒక 400 చెట్లు మామిడి చెట్లు ఉండి, ఒక 250 కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఒక 300 చెట్లు టీక్ మరం. ఓకే, సో ఇప్పుడన్నా ఫామ్ హౌస్కి వెళ్తుంటారు వీక్? ఇదివరకు వెళ్ళేవాడిని కానండి, ఇప్పుడు వెళ్తలేదు. ఓకే.